హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలితాస్ కిచెన్. ఈరోజు మనం ఉగాది స్పెషల్గా నేతి బొబ్బట్లని చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వీటిని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా పిలుస్తుంటారండి. బొబ్బట్లు అంటారు, పోలేలు, భక్ష్యాలు, ఇలా డిఫరెంట్గా పిలుస్తుంటారు. వీటి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అలాగే ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళకి కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చేలాగా ఈజీ ప్రాసెస్లో నేను చూపిస్తాను. ఈ బొబ్బట్లు చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చాయో. ఇవి 4-5 రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయండి. ఈ బొబ్బట్లని ఎవరికైనా ఈజీగా చేసుకునేలాగా నేను చూపిస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా 1 కప్పు వరకు శనగపప్పును తీసుకోవాలి. ఇది ఒక బౌల్లో పోసుకొని ఈ పప్పు మునిగే వరకు నీళ్లు పోసుకొని నాననివ్వాలండి. ఇది 1 గంట పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానితే తొందరగా ఉడుకుతుంది పప్పు అనేది. ఇది నానేలోపు మనం పిండిని కలుపుకుందాం. దీనికోసం 1.5 కప్పుల మైదా పిండిని తీసుకుంటున్నాను. మైదా పిండి ఇష్టం లేని వారు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి. ఫస్ట్ టైం చేసుకునే వారికి మైదా పిండి అయితే ఈజీగా వస్తుంది. తర్వాత కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి. పసుపు అనేది రంగు కోసమే అండి. తర్వాత ఇదంతా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లో కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ దీన్ని చపాతీ ముద్ద కంటే ఇంకొంచెం మెత్తగానే కలుపుకోవాలండి. ఈ పిండి ముద్ద అనేది ఎంత మెత్తగా ఉంటే బొబ్బట్లు అనేవి అంత సాఫ్ట్గా వస్తాయి, తొందరగా గట్టిపడకుండా ఉంటాయండి. చూసారు కదా, ఇలాగా మెత్తగా కలుపుకొని ఈ పిండి మునిగే వరకు ఆయిల్ వేసుకొని నానబెట్టుకోవాలి. పిండిని ఆయిల్లో నానబెట్టుకుంటే చాలా బాగా వస్తాయి బొబ్బట్లు. తర్వాత దీనిపైన మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గంట తర్వాత పప్పు కూడా బాగా నానిపోయింది కదా. ఈ పప్పుని కుక్కర్లో వేసుకొని 2 కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలండి. 1 కప్పు పప్పు కదా, వాటర్ వేసుకొని మూత పెట్టుకొని 3 విజిల్లు వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. తర్వాత దీంట్లోని వాటర్ అంతా వంపేసుకొని ఈ పప్పుని చల్లారనివ్వాలండి. చూసారు కదా, ఇలా మెత్తగా ఉడికిపోయింది పప్పు. ఈ పప్పు మొత్తం చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని దీంట్లో 1 కప్పు వరకు బెల్లాన్ని తీసుకుంటున్నాను నేను. కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళకి 1.5 కప్పులు వేసుకోవాలండి. ఇప్పుడు ఈ పప్పుని బెల్లాన్ని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఇలా మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో 1 స్పూన్ నెయ్యి వేసుకొని అది వేడయ్యాక దాంట్లో ఈ పప్పు మిశ్రమాన్ని వేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ మిశ్రమాన్ని నిదానంగా వేయించుకోవాలి. దీంట్లో వాటర్ ఏదైనా ఉంటే ఇంకిపోతుంది. అప్పుడు మనం చేసుకున్న బొబ్బట్లు ఎక్కువ రోజుల వరకు నిల్వ ఉంటాయండి. ఇది కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ నెయ్యి వేసుకొని మరి కొద్దిసేపు వేయించుకోవాలి. ఇది మొత్తం దగ్గరికి వచ్చింది కదా, ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు ఇలా ముద్దలాగా వచ్చింది కదా, ఇంకా మనకు ఇది రెడీ అయిపోయింది. దీన్ని ఈ ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారనివ్వాలండి. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత దీన్ని మళ్ళీ ముద్దలాగా చేసుకొని మనకు కావాల్సిన సైజులో చిన్న ఉండల్లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలాగా మనం బొబ్బట్లు చిన్నగా చేసుకోవాలంటే కాస్త చిన్న ముద్దలుగా చేసుకొని తీసుకోవాలండి. ఇలాగే మిగతా వాటన్నింటి కూడా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా అన్నింటినీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం కలిపెట్టుకున్న పిండిని తీసుకోవాలండి. దీంట్లో ఆయిల్ ఉంటుంది కదా, ఇది మనం బొబ్బట్లు చేసుకునేటప్పుడు ఇదే ఆయిల్ని వాడుకుంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన పెనం పెట్టుకొని కొద్దిగా నెయ్యిని కూడా వేడి చేసుకొని తీసుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా పిండి ముద్దను తీసుకోవాలి. మనం చేసుకున్న పప్పు ముద్ద సైజులో తీసుకొని దీన్ని అరచేతిలో వేసుకొని కాస్త స్ప్రెడ్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా మెల్లగా స్ప్రెడ్ చేసుకొని దాంట్లో పప్పు మిశ్రమాన్ని ఉంచి ఇలా చివర్లతోటి కవర్ చేసేసుకోవాలి. పైన ఉన్న ఎక్సెస్ పిండిని తీసేసుకోవచ్చు, లేదా అలాగే ఉంచేసుకొని చపాతీ పీట పైన ఒక కవర్ వేసుకొని దానిపైన ఈ పిండిలో ఉన్న ఆయిల్ని తీసి అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు ఈ ముద్దని కాస్త వెడల్పుగా ప్రెస్ చేసుకుని
పైనుంచి ఇంకొక కవర్కి కాస్త నూనెని అప్లై చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల బొబ్బట్టు అనేది కవర్కి అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తుంది. ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళకు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే. ఇప్పుడు చపాతీ రోలర్ తోటి మనకు కావాల్సిన సైజులో ఈ బొబ్బట్టుని చేసుకోవాలి. ఇలా కవర్ వేసి చేసుకోవడం వల్ల మనం ఎంత సన్నగా చేసుకున్నా కూడా ఇది అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తుందండి బొబ్బట్టు. చూసారు కదా, నేను చాలా సన్నగా చేసుకున్నాను, అయినా కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు బొబ్బట్టును తీసుకొని పెనం పైన వేసుకోవాలి. దీనికి నెయ్యిని అప్లై చేసుకుంటూ రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి. చూసారు కదా, ఇంకొక వైపు కూడా నెయ్యిని బాగా అప్లై చేసుకోవాలి. మనం చేసుకునేది నేతి బొబ్బట్లు కాబట్టి నెయ్యి ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత బాగా వస్తాయి టేస్ట్. నెయ్యి ఇష్టం లేని వారు ఆయిల్ని కూడా అప్లై చేసుకోవచ్చు, లేదా వితౌట్ ఆయిల్ కూడా చేసుకోవచ్చండి. చూసారు కదా, బొబ్బట్టు అనేది రెడీ అయిపోయింది. ఇలాగే ఇంకొకటి కూడా చూపిస్తాను. ఇలా పప్పు ముద్దని మధ్యలో పెట్టుకుని పిండితోటి కవర్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా పైనకి అనుకున్నప్పుడు ఎక్స్ట్రాగా వచ్చిన పిండిని తీసేసుకుంటే బొబ్బట్టు చుట్టూ పిండి ఎక్కువగా ఉండకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ పిండిని ఇలాగా ప్రెస్ చేసుకోవాలి. పైనుంచి ఇంకొక కవర్ వేసుకొని ఇప్పుడు రోలర్తోని రోల్ చేసుకోవాలండి. చూసారు కదా, అంత ఈజీగా బొబ్బట్లు చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కూడా పెనం పైన వేసుకొని కాల్చుకోవాలి. అంతే అండి, వేడివేడిగా నేతి బొబ్బట్లు ఎంత ఈజీగా రెడీ అయిపోయాయో చూసారా. బొబ్బట్లు చేసుకునేటప్పుడు ఒకదానిపైన ఒకటి వేసుకుంటే అతుకుపోతాయి కదా వేడి మీద ఉన్నప్పుడు. ఇలాగా బటర్ పేపర్ ఉంటే మధ్యలో బటర్ పేపర్ వేసుకుంటే అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తాయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వేడి వేడి నేతి బొబ్బట్లు ఎంత బాగా వచ్చాయో. ఇవి చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళకు కూడా ఇలా నేను చెప్పినట్టుగా చేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయండి. పర్ఫెక్ట్ టేస్ట్తో చాలా బాగా వస్తాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ బొబ్బట్ల రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఈ ఉగాదికి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లలితాస్ కిచెన్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.